జై చిరంజీవ సినిమాలో చిరంజీవి గారి క్యారెక్టరైజేషన్ సిరివెన్నెల గారు ఈ ఒక్క చరణంలో మొత్తం చెప్పేశారు. కల్లా కపటం లేని పల్లెల్లో పిల్లాన్ని, ఆటే పాటే కాని వేటంటూ తెలియని వాన్ని. స్వచ్ఛమైన మోసం తెలియని అమాయకపు కుర్రాడు, సరదాలు ఆటపాటలు సంతోషంగా గడపడం తప్ప ఎవరిని నొప్పించని వాడు. ఇక్కడ వేట అంటే ఇతరులకు హానిపెట్టే మోసపూరితమైన ఆలోచనలు అనమాట. అలాంటి లేనివాడు అనేటువంటిది ఈ లైన్స్ లో ఉన్నటువంటి అర్థం అనమాట. తర్వాత లైన్ ఏంటి? చీకు చింత లేని చాలా మామూలోన్ని, సత్తా ఉన్నా గాని ఆ సంగతి గురుతే లేని హనుమంతుళ్లాంటోన్ని, నేనందరికీ అయినోన్ని. అయితే ఈ లైన్స్ ఏంటంటే సినిమాలో చిరంజీవి గారి శాంత స్వభావాన్ని, ఆత్మీయతను సూచిస్తుంది. శక్తి ఎంతో ఉన్నప్పటికీ కూడా ఎవరికీ హాని చేయకుండా ఒదిగి ఉండే ఉన్నతమైన వ్యక్తిత్వం తనదని ఇక్కడ సిరివెన్నెల గారు చెప్తున్నారు. తోకంటించారంటే లంకంతా కాలుస్తా, తిక్కే రేగిందంటే తాటంతా ఒలిచేస్తా. మంచివాడి కోపం చాలా ప్రమాదకరం. పరిమితులు దాటి వేధిస్తే శాంతంగా ఉన్న నేను రౌద్రంగా మారాల్సి వస్తుంది అని సూచిస్తున్నారు. ఇక తర్వాత లైన్స్ ఏంటి? ఎదురొచ్చే సంద్రాలన్నీ ఎగిరొచ్చేనే ఇట్ట. హనుమంతుల వారు సముద్రాన్ని దాటినట్లే నా జీవితంలో కూడా కష్టాలు, అడ్డంకులు, శత్రువులు సంద్రంలాగా అలా నాకు ఎదురుగా ఉన్నారు. వాటన్నిటినీ దాటేస్తా, ముందుకు నడిచేస్తా అనేటువంటిది ఈ లైన్లో ఉండేటువంటి అర్థం అన్నమాట. ఇలా తక్కువ లైన్స్ లో అర్థవంతంగా చెప్పడం కేవలం సిరివెన్నెల గారికే సాధ్యం.